దేవునామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. డిసెంబర్ 2వ తేదీ 2025 సంవత్సరము మంగళవారము. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనము. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము ప్రభువు దృష్టికి యోగ్యమైన వారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. నిన్నటి దినము నుండి క్రిస్మస్ ధ్యానములు మనము చేస్తూ ఉన్నాము. అయితే ఈ దినము నుండి మనము యోసేపు గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాము. యోసేపు వాట్ ఎ మ్యాన్ హీ ఈస్, ఎంత శ్రేష్ఠుడు. ద పర్సన్ ఆర్ ద మ్యాన్ గాడ్ వాంటెడ్ టు రైజ్ హిజ్ ఓన్లీ సన్. తన ఏకైక కుమారుని పెంచుటకు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి. ఎంత చక్కని అద్భుతమైన ఆశీర్వాదకరమైన వ్యక్తో చూడండి. దేవుడే ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఈ లోకంలో పుట్టాలంటే ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి అనే చాయిస్ వారికి ఉండదు. కానీ ప్రభు అయిన యేసుకు మాత్రం ఆ చాయిస్ ఉంది. ఆయన ఎక్కడ పుట్టగలడో ఆయనకు అవకాశం ఉంది. ఏ ప్రదేశములో, ఏ ప్రాంతంలో, ఏ గృహములో ఎవరికి పుట్టాలో ఆయనకు అవకాశం ఉంది. అయితే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకంలోనికి పంపినప్పుడు ఆయన పసివాడై ఉండగా ఆయనను పెంచుటకు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. దేవుడు ఎన్నుకొనిన ఆ వ్యక్తి యోసేపు. యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. యోసేపు గురించి పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అని వ్రాయబడింది. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు. ఎంత చక్కని స్టేట్మెంట్, ఎంత గొప్ప సాక్ష్యము. ఎవరు చెబుతున్నారు ఈ సాక్ష్యము? ప్రభు అయిన దేవుడే. అయితే యోసేపు చిన్ననాటి నుండి తన తండ్రి అయిన యాకోబును గమనిస్తూ ఉన్నాడు. రూపము లేని ఆ చెక్క ముద్దులను తీసుకుని అతడు ఎంత నేర్పుగా, ఓర్పుగా, కళాత్మకంగా, ఎంత చక్కగా వాటితో ఉపకరణములు చేయిచూ ఉన్నాడో గమనిస్తూ ఉన్నాడు. వాటిని చూస్తూ పెరిగాడేమో. స్వతహాగా తనకు కూడా ఆసక్తి కలిగింది. తన తండ్రిని చూస్తూ నేర్చుకుంటూ తన తండ్రి చెప్పినట్లల్లా చేస్తూ తన పనిలో నిపుణత సాధించాడు. యవ్వన కాలమునకు వచ్చినప్పుడు నేను కూడా నా తండ్రి వలె ఒక కుటుంబానికి అధిపతినవ్వాలి. నేను కూడా నా కుటుంబాన్ని, నా భార్యను, పిల్లలను పోషించుకునే సామర్థ్యము నాకు రావాలి. నేను కూడా యోగ్యునిగా బ్రతకాలి అనుకున్నాడు. ఎంతో భక్తిగా, శ్రద్ధగా ఉండేవాడు. ఎంతో డిసిప్లిన్డ్గా ఉండేవాడు. ఎంతో కష్టజీవి. అతడు తన చేతులతో కష్టపడేవాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీకు సత్యం చెప్పమంటారా? దేవుడు కష్టపడేవారిని ఎన్నుకుంటాడు. కష్టము చేయని వారిని ఆయన ఎన్నుకోడు. మొదటి నుండి మనం చూచినట్లయితే గొర్రెలు శ్రద్ధగా కాచుచున్న దావీదును తన ప్రజలను మేపమన్నాడు, తన ప్రజలను కాయమన్నాడు. అదేవిధంగా యోసేపు గురించి కూడా మనం ఆలోచించినట్లయితే యోసేపు ప్రతి పనిలో ఎంతో శ్రద్ధాసక్తులతో చేశాడు. భక్తిని కాసేపు పక్కన పెడితే అతడు చిన్ననాటి నుండి తన తండ్రి గొర్రెలను ఎంతో శ్రద్ధగా మేపాడు. తన అన్నలకు ఆహారాన్ని మోసుకుని వెళ్ళమన్నప్పుడు ఎంతో శ్రద్ధగా, బాధ్యతగా పనిచేశాడు. పోతీఫర్ గృహంలో అతడు ఎంతో శ్రద్ధగా ఆ ఇంటి
పనంతా చూచుకున్నాడు. తర్వాత జైలులో అక్కడ కూడా ఎంతో శ్రద్ధగా పనిచేశాడు. ఈ చోట్లన్నిటిలో కూడా అతడు ఆహారమునకు సంబంధించిన పనులే చేశాడు. కాబట్టి అతడిని పోషకునిగా నిలబెట్టాడు దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గిద్యోనును కూడా ధాన్యమును దొలగొట్టుచూ ఉండగా దేవుడు పిలిచాడు. మోషేను కూడా గొర్రెలు కాయుచూ ఉండగా హోరేబు పర్వతం మీద మోషేను దేవుడు పిలిచాడు. యెహోషువ కూడా మోషేకు ఎంతో పరిచారము చేయించి ఉన్నాడు గనక పిలిచాడు. ఈ విధంగా మనం చూచినట్లయితే బోయేజు కూడా రూతును పొలములో పరిగి ఏరుకొనుచుండగా పిలిచాడు. ఈ విధంగా మనం చూచినట్లయితే ఖాళీగా ఉన్నవారిని, పని పాట లేని వారిని దేవుడు పిలవలేదు కానీ కష్టించి పని చేసేవారిని, శ్రద్ధ కలిగిన వారిని, బుద్ధి కలిగిన వారిని, డిసిప్లిన్డ్ లైఫ్ లీడ్ చేస్తున్న వారిని మాత్రమే ప్రభు ఎన్నుకున్నాడు. యోసేపు జీవితం నుండి మొట్టమొదటిగా మనం నేర్చుకునే పాఠము, సచ్ ఎ డిసిప్లిన్ యంగ్ మ్యాన్. అతడు ఎంతో శ్రేష్టమైన క్రమశిక్షణ కలిగిన యవనస్తుడు. అతడు భక్తిపరుడు, క్రమశిక్షణ కలిగిన వాడు, తన పనిలో ఎంతో శ్రద్ధగా పనిచేసేవాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని చేత నువ్వు ఎన్నుకోబడాలంటే, దేవుడు నిన్ను ఎన్నుకోవాలి అంటే, దేవుడు నీ వైపు చూడాలి అంటే, దేవుడు నీకేదైనా బాధ్యత అప్పగించాలి అంటే నీ కష్టాన్ని ప్రభువు చూస్తాడు, నీ యాటిట్యూడ్ని ప్రభువు చూస్తాడు, నీ డిసిప్లిన్డ్ లైఫ్ని ప్రభువు చూస్తాడు, నీ పనిలో నీవు చూపుచున్న శ్రద్ధను ప్రభువు చూస్తాడు. దావీదు ఎంత శ్రద్ధగా గొర్రెలు కాచాడు. యోసేపు పోతిఫర్ గృహంలో ఎంత శ్రద్ధగా పనిచేశాడు. మోషే హోరేబు పర్వతం మీద ఎంత శ్రద్ధగా గొర్రెలు కాచాడు. పేతురు కూడా ఓడిపోయినప్పటికీ ఎంత ప్రయాసపడి అతడు చేపలు పడుతూ ఉండేవాడు. ఈ విధంగా చూసినట్లయితే దేవుడు ఒళ్ళు వంచి కష్టపడే వారిని పిలుస్తాడు, డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసే వారిని పిలుస్తాడు, శ్రద్ధ కలిగిన వారిని పిలుస్తాడు. అటువంటి వారినే ఎన్నుకుంటాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నాలో భక్తి ఉంది కదా అని చెప్పి చాలామంది కష్టపడి పని చేయటానికి ఇష్టపడరు. కానీ ప్రభువా నన్ను ఎన్నుకోవాలి అనుకుంటారు. ప్రభువా నన్ను వాడుకో అని ప్రార్థిస్తారు. ఇది సమంజసం కాదు. కాబట్టి యోసేపు నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠము, అతడు క్రమశిక్షణ కలిగినవాడు, బుద్ధి కలిగినవాడు, శ్రద్ధ కలిగినవాడు, వీటన్నిటికీ మించి భక్తి కలిగినవాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే ఈ లక్షణాలు నీలో ఉండాలి. మరి ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు యోసేపును నీ ఎదుట నా ఎదుట నిలవబెట్టి ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోసేపుకున్న లక్షణములు నీలో ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, ప్రభువా, నీ కుమారుని ఈ లోకంలో ఎక్కడికైనా పంపించవచ్చు, ఏ కుటుంబంలోనైనా పంపించవచ్చు. అటువంటిది రాజుల గృహములో, రోమియోల రాజ్యములో, ప్రభువా ఏథెన్సులో, గ్రీకులో, ఇంకెక్కడో రాజవంశములో కాదు కానీ నీ కుమారుని పెంచుటకు ఎన్నుకొనిన వ్యక్తి యోసేపు గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ద మ్యాన్ గాడ్ వాంటెడ్ టు రైజ్ హిస్ ఓన్లీ సన్ అనే విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా, యోసేపు క్రమశిక్షణ కలిగిన వాడని, భయభక్తులు కలిగిన వాడని, శ్రద్ధ కలిగిన వాడని, తన పనిలో కష్టించి పని చేసేవాడని, అటువంటి వారినే నీవు ఎన్నుకుంటావన్న సత్యాన్ని మేము గ్రహించి ఉండగా, ప్రభువా, అట్టి శ్రద్ధ కలిగి, బుద్ధి కలిగి, క్రమశిక్షణ కలిగి, యథార్థతతో భక్తి జీవితాన్ని జీవించే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈరోజంతా ప్రభువా, నీ కృప, కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.